విజయవాడ జనసేన ఎమ్మెల్యే సీటు పోతిన మహేష్కి ఇవ్వాలంటూ స్థానిక నేతలు సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు పార్టీ జెండా మోసిన వ్యక్తి పోతిన మహేష్ అని పొత్తు ధర్మంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ విజయవాడలో జనసేన పార్టీ పోటీ చేయడం న్యాయమని వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కోరుకునేది ఒకటేనని, పోతిన మహేష్కి సీటునివ్వండి, గెలిపించి మీకు గిఫ్ట్గా అందిస్తామని ఆయన అనుచరులు వెల్లడించారు. ఎన్నికల్లో నాయకులంతా కలిసి పోతిన మహేష్ని 25,000 అఖండ మెజారిటీతో గెలిపిస్తామని మహేష్ అనుచరులు తెలిపారు. ఈ విజయవాడ మహానగరంలో గత మన ఐకాన్తో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ నుంచుంటే 3 స్థానాలని ఖాయం చేసుకున్నాం. ఒక స్థానాన్ని కొన్ని వందల ఓట్లలోనే పోగొట్టుకున్నాం దురదృష్టవశాత్తు. అది కూడా మనలో ఉన్న చిన్న విభేదాల మూలంగా. అలాంటి విజయవాడ మహానగరంలో మనకున్న ఐడెంటిటీని పోద్దన్న బాధతో ఈరోజు ఇక్కడ కాపు సంఘ ప్రతినిధులందరూ సమావేశం అవ్వటం జరిగింది. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది మహానగరం, అమరావతి మహానగరం అయితే మేజర్ సిటీ విజయవాడ. అందులో మన పార్టీకి స్థానం లేకపోతే సీటు మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటున్నారు. పొత్తు ధర్మంలో ఈ సీటు ఇక్కడ ఉన్న 3 సీట్లలో 3 పార్టీలు తీసుకోవచ్చు. మేమేమో దానికి మీ పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా కానీ ఇంకే విషయంలో కానీ. అంటే పెద్దలు ఒక మాట చెప్పారండి, రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. దాన్ని మననం చేసుకోవాలని ప్రజెంట్ పొత్తు ధర్మం, మీరు తనకు తాను తగ్గి పొత్తు ధర్మాన్ని నిలబెట్టిన గొప్పవారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనక నడవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. కానీ విజయవాడ రాజకీయాలకు అడ్డైన విజయవాడలో 3 సీట్లు, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, ఈ 3 సీట్లలో 3 కలిసి తీసుకోవడం అనేది ధర్మం. కానీ మీరు త్యాగానికి ప్రతిరూపంగా విజయవాడ పశ్చిమాన్ని వదలటం మాకు చాలా బాధాకరంగా ఉంది. పోతిన మహేష్ బీసీ క్యాండిడేట్ అయినా కానీ మేము అతనికి ఫుల్ ప్లెడ్జెడ్ సపోర్ట్ చేస్తున్నాము. అంటే అతను జనసేన ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జెండా దింపకుండా ఉద్యమాలు చేస్తూ, ఎటువంటి ఉద్యమాలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం విజయవాడ వైపు చూడటానికి, నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయాలనుకున్న అధికార పక్షం మంత్రి సీటు మార్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాడంటే